బాలు, మీనా అయితే ఇంక 30,00,000 తీసుకుపోయిన వాడినైతే వెతికి పట్టుకొని, ఇంకా ఆఖరి నిమిషంలో మనోజ్ వల్ల వాడు పారిపోయాడు అని చెప్పిన ఇంట్లో చెప్తూ ఉంటే, ఇంకా రోహిణి అయితే ఇంక అందరి ముందే నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ డబ్బుల విషయంలో మీరెవ్వరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా పోయింది అంటే అది మా డబ్బులే కదా, మేము వెతికి పట్టుకోగలం అని చెప్పనని ఇంకా రోహిణి అయితే మాట్లాడుతుంది. ఇంకా ఆ మాటకైతే మీ డబ్బులు అంటే ఇప్పుడు అవి నా మీద నాన్న మీద చెప్పేసిపోయి ఉన్నాడు ఆ ముఖేష్ గారు. అయినా ఇప్పుడు మేము కట్టాలి, మీ ఇద్దరి మొహం చూసి వాళ్ళు ఒప్పుకోలేదు అన్నట్టుగా బాలు అయితే అంటాడు. ఇంకా ప్రభావతి కూడా అయితే ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళని ఎదుకు పట్టుకుంటున్నారు కదా, మళ్ళీ మీకేముంది దీంట్లో ఇబ్బంది అంటే మీరు కాస్త నోరు మూస్తారా అంటే, ఈ విషయంలో నేను ఎవరి మాట నేను వినను, నేను నేను నా నా ప్రయత్నాల్లో నేనున్నానని చెప్పని అనగానే ఇంకా ఎప్పుడూ లేని ప్రభావతిని కూడా నోరు మూసుకొని అని చెప్పని అనిందని ఇంకా ప్రభావతి అయితే చాలా కోపంగా ఉంటుంది. ఏంటి ఈ పిల్లకి ఇంత కొవ్వు వచ్చింది అంటే, మొన్న ఆ డబ్బుల విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యి క్షమించాననా, లేదంటే అందరి ముందు నన్ను ఇంత మాట అంటుంది, నేనేంటో ఈ పిల్లకు చూపించాలి అన్నట్టుగా ప్రభావతి సీరియస్ అవుతుంది. ఇంకా అందరికీ చెప్తున్నాను అంకుల్, ఈ విషయంలో ఎవరు ఏం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే, ఇంకా మీనా అయితే తను అంత ఇదిగా చెప్తుంది కదండి, అత్తేనే నోరు మూసుకోమని చెప్పినప్పుడు ఇంకా మనకేమంత అవసరం, వాళ్ళే తేల్చుకుంటారంట, దాంట్లో మనకేదో ఆదాయం ఉన్నట్టు తను అనుకుంటున్నప్పుడు మనకేం అవసరం లేదని చెప్పనని నేను చేసింది ఈ ఈ లక్షలు మింగినోడి కోసమో, లేదంటే ఇల్లు తాకట్టు పెట్టి బ్యూటీ పార్లర్ పెట్టిన ఈవిడ కోసం నేను చేయట్లేదు, మా నాన్న బాధపడుతున్నాడని ఇవన్నీ చేస్తున్నాను. అయినా నాకెందుకు నాన్న, నువ్వే తేల్చుకొని ఆ డబ్బు లేదు ముగ్గురికి మాకు పనిచేసి అన్నట్టుగా ఇంకా బాలు కూడా అంటాడు. ఇంకా అలా అనిన తర్వాత గుణానైతే ఇంకా రోహిణి కలిసి, ఆ రోజు మేము డబ్బులు ఇచ్చే రోజు పలానా దగ్గర సీసీ కెమెరా రికార్డ్ అయి ఉంటుంది కదా, నాకు ఆ డబ్బులు వచ్చేలా చూసి చేసావు అంటే నాకు 2% కమిషన్ కావాలని గుణ అంటాడు. ఇంకొకటి దినేష్కి నీకు పెళ్ళయిందంట కదా అని చెప్పనని అనేటప్పటికీ, ఈ విషయం నీకలా తెలుసు అని చెప్పంటే, దినేష్ గారు నాకు మొత్తం నిజం చెప్పాడు, అయినా దినేష్ గారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేవచ్చు కదా అని చెప్పనని అంటే, నేను ఏ డబ్బు తీసుకోలేదు, వాడి నా జీవితాన్ని నాశనం చేశాడు అన్నట్టుగా అంటుంది. సరే, నాకు దాంట్లో పర్సంటేజ్ ఇస్తేనే తెచ్చిస్తా, వాళ్ళని పట్టుకొని డబ్బులు వచ్చేలా చేస్తానని చెప్పని అనడంతో విద్య ఏమో తను చెప్తుంది, ఏందో 30,00,000 వాళ్ళకి అప్పగిచ్చినట్టు అయిపోతుంది, నువ్వు ఆ బాలు ఎలాగైనా వాడిని పట్టుకొని దాన్ని డబ్బులు రికవరీ చేస్తాడు కదా, మళ్ళీ కానీ నువ్వెందుకు ఈ గుణాగారితో చేతులు కలుపుతున్నావు అని అంటే, ఈ గుణాక విషయంలో ఇప్పుడు ఈ డబ్బులు తీసేసుకున్నాను అంటే కొంచెం నేను ఏ విషయానికి గుణాతో మాట్లాడుతున్నాను అని చెప్పి అన్నది క్లారిటీ కోసం మనోజ్కి చెప్పచ్చు, లేదు అంటే నేను ప్రతిసారి తన దగ్గర డబ్బులు తీసుకొని ఇలా వడ్డీలు కడుతున్నానని చెప్పని తెలిసింది అంటే అప్పుడు ఇంక నన్ను క్షమించడు. దీనికోసమే ఇప్పుడు ఇది కూడా ఈ గుణాగాడికి అప్పచెప్పాను, ఇలాంటి సెటిల్మెంట్లకి ఏదైనా ఉంటాడు అని చెప్పి అన్నట్టుగా నేను మనోజ్ దగ్గర చెప్పాను, దానికోసమే అన్నట్టుగా. ఏంటో రోహిణి, నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు, వాటిని కవర్ చేసేదానికి మరొక 4 తప్పులు చేస్తున్నావు అంటే అన్నీ నాకు తెలుసు, నువ్వు పద అని చెప్పని వెళ్తుంది. ఇంకా ప్రభావతి అయితే ఆ పిల్లకి ఎంత కొవ్వు కాకపోతే నన్ను నోరు మూసుకో అంటుందా, ఇంక చెప్తాను దాన్ని, ఇప్పుడు దాకా నేను నా పెద్ద కోడలు అని చెప్పని అనుకున్నాను.